ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనము. ఈ ఉదయ కాలంలో పరిశుద్ధుడును కృపా కనికరం కలిగిన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా కనికరం గలవాడు కనుక నీ చెయ్యి విడువడు అని. చాలామంది దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడు, నన్ను మరచిపోయాడు అని అంటారు. దేవుడెప్పుడూ కూడా మనలను మరచేవాడు, విడిచిపెట్టేవాడు కాదు. ఇశ్రాయేలీలను చూస్తే 430 సంవత్సరములు ఐగుప్తులో బానిసలుగా బ్రతికారు. 430 సంవత్సరముల వరకు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. వారు పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరింది. దేవుడు ఎన్నడూ కూడా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మన చెయ్యి వదిలేస్తే మనం ఎప్పుడో గోతిలోనికి పోయేవారం. మనుషులు, స్నేహితులు, పొరుగువారు, బంధువులు వదిలేస్తారు మన చేతిని. కానీ ఆయన, నేను మోషేకు తోడుగా ఉండినట్లు నీకు తోడుగా ఉంటానో, భయపడవద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని మాట్లాడుతున్నారు. అన్నలందరూ కలిసి గుంటలో పడేసిన యోసేపును దేవుడు వదిలిపెట్టలేదే. ఐగుప్తు దేశానికే ప్రధానిగా మార్చాడు. దేవుడు మనలను వదిలిపెట్టడానికా? తన విలువైన రక్తాన్ని కార్చింది. ఆయన రక్షణ మనకిచ్చింది. మనలను వదిలిపెట్టడానికా? స్వస్థత మీకిచ్చింది. భూమి ఆకాశములను సమస్తమును ఆయన మన కొరకే చేశారు. ఎలా మాట్లాడగలం దేవుడు నా చెయ్యి వదిలిపెట్టాడు అని? దేవుని సన్నిధి మనం అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది నిజముగా దేవుడు నన్ను పట్టుకున్నాడు అని. స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డను మరచునా? వారైనా మరచుదురు గాని నేను మాత్రం నిన్ను విడువను, మరువను అని అంటున్నాడు ఆయన. ఆయన సన్నిధిలో నిలచిన మనము మన జీవితాలను, మన కుటుంబాలను ఆయనకు అప్పజెప్పితే అద్భుతమైన, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను మనము చూస్తాం. అలాంటి కృపను ప్రభువు మనందరికీ దయచేయునుగాక. దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, ఉన్నతుడైనటువంటి వాడు. నీ చెయ్యి వదిలిపెడతాడా? దేవుడు నిన్ను మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.